ఈ వీడియోలో మా ఇంట్లో రెడ్ కలర్ ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయో అని చెప్పేసి నేను చూపిస్తాను. ఆల్మోస్ట్ అన్నీ అందరి ఇంట్లో ఉంటాయి. బట్ ఆ ఒకే వీడియోలో రెడ్ కలర్ ఫ్లవర్స్ అనేవి చూపిస్తే భలే అనిపిస్తుంది కదా అని చెప్పేసి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది స్టార్టింగ్ చెంప నేను చెప్పాను చాలా వీడియోస్లలో. ఇందులో చాలా రకాలు ఉంటాయి. డిఫరెంట్ టైప్స్లో పూస్తాయి అన్నమాట పూలు అయితే. మీరు ఫోన్లో కూడా సెర్చ్ చేయండి, చాలా కలర్స్ వస్తాయి ఈ పేరు మీద. ఈ మొక్క పువ్వులు కూడా మినిమం 20 to 25 డేస్ ఉంటాయి చెట్టు పైన. అయితే చాలా గ్రేట్ కదా అట్లా ఉంటేనే. అయితే నాకైతే చాలా ఇష్టం. నెక్స్ట్ ఇది వచ్చేసి సీత జడ అంటారు దీన్ని. నార్మల్గా మన పల్లెటూర్లలో సీతమ్మ జడ అని చెప్పేసి కుచ్చు పూలు అంటారు చూడండి, అవిటిని అంటారు, మనం బతుకమ్మకి పెడతాం. సో ఇక్కడ వీటిని సీతమ్మ జడ అంటారు. అది చాలా స్టిఫ్గా ఉంటుంది, పువ్వులాగా కనిపిస్తుంది కానీ కాయలాగా స్టిఫ్గా ఉంటుంది. సేమ్ అరటి చెట్టు టైప్లో ఉంటుంది ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి గన్నేరు పూలు. ఇందులో కూడా చాలా కలర్స్ ఉంటాయి. మా ఇంట్లో 2 కలర్స్ ఉన్నాయి, మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నాయి. నేను అది వేరే కలర్ కాబట్టి ఈ వీడియోలో అది చూపించలేదు. నార్మల్గా వీటి ఏంటంటే మనం కడపల పైన పెట్టుకున్నవి చాలా బాగా కనిపిస్తుంది. ఇవి వచ్చేసి ఏంటంటే నూరు వరహాల చెట్టు. ఇందులో 2 కలర్స్ 3 కలర్స్ ఉంటాయి. మా ఇంట్లో మాత్రం 2 ఉన్నాయి. బయట కూడా వేరే కలర్స్ ఉన్నాయి, నేను చూసాను బయట మాత్రం. ఇది నేను పూసినప్పుడు చూపించాను, ప్రజెంట్ అది ముగ్గలుగా ఉంది. నెక్స్ట్ ఇది రెడ్ చూసారు కదా ఎంత బాగుందో. ఇది తొట్టిలోనే ఉంది బట్ మంచి గ్రోత్ అయితే ఉంది. నేను వీడియో తీస్తున్న టైంలో కోతులు వచ్చినాయి మీద చూడండి. అది నేను వీడియో తీస్తుంటే నన్ను వేసింది, దెబ్బకి నేను లోపలికి పోయినా. నెక్స్ట్ చూడండి ఇప్పుడు ఇంకా అక్కడనే ఉంటాయి అవి. అయితే నాకైతే దడ పుట్టింది. నెక్స్ట్ ఇది వచ్చేసి మందార కామన్. అందులో కొంచెం డిఫరెంట్ కలర్ లాగా అనిపిస్తాయి. ప్యూర్ రెడ్ ఉంటుంది అండ్ కొంచెం ఇది ఆరెంజ్ అండ్ రెడ్ టైప్ కాబట్టి నేను ఈ వీడియోలో పెట్టాను. మార్నింగ్ పూసాయి బట్ చెర్రీ షాప్కి తీసుకెళ్ళాడు కానీ కొంచెం ఇట్లా గుడ్డు టైప్లో వస్తుంది. ఆయన మంచి గ్రోత్ అయితే ఉంది, ఎందుకు వస్తుందో అట్లా అర్థం కాదు. మంచిగా పూస్తాయి డైలీ ఖచ్చితంగా మినిమం 2-3 అన్న పూస్తుంది. నెక్స్ట్ మందార కామన్, చాలా ఇళ్ళల్లో ఉంటాయి, ముఖ్యంగా పల్లెటూరులో ఉంటాయి ముద్ద మందారాలు అయితే. సో మా ఇంట్లో చాలా రకాలు ఉన్నాయని నేను చెప్పాను, వీడియోస్లలో కూడా చెప్పడం జరిగింది అండ్ చూపించాను కూడా. అండ్ ఇంకా రిక్క మందార కూడా ఉంది. సో ఈరోజు పూయలేదు, పూసిన తర్వాత నేను మళ్ళీ పెడతాను ఈ వీడియోలో. దీనికి మొగ్గలు కూడా బాగానే ఉన్నాయి, మంచి గ్రోత్ ఉంది. చిన్న చెట్టే కానీ మంచిగా ఉంది, ఒక 2-3 మొగ్గలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ రెడ్ రోజ్ ఏంటంటే అదే మొక్క బట్ డిఫరెంట్గా పూస్తుంది. ఒకటేమో ఇట్లా రెడ్ వస్తుంది, ఒకటేమో కొంచెం బేబీ పింక్ వస్తుంది. భలే డిఫరెన్స్ అనిపించింది. అండ్ ఇంట్లో చాలా రోజ్ మొక్కలు అయితే ఉన్నాయి, వైట్ అండ్ ఇది. మీతో నేను పూసినప్పుడు వీడియో తీసి చూపిస్తాను. చూసారా కొంచెం బేబీ పింక్ టైప్లో పూస్తుందని, మొగ్గ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి చెంప కొంచెం పింక్ అండ్ అలాగే రెడ్ కాంబినేషన్లో ఉందని చెప్పేసి నేను ఈ వీడియోలో పెట్టాను. ఇది నేను నిన్న తీశాను, మళ్ళీ ఈరోజు వీడియో కూడా పెట్టాను. ఈరోజు ఒక మొగ్గకి పువ్వు కూడా పూసింది, భలే అనిపించింది. ఎన్ని డేస్ తర్వాత పూసిందో. కోతులు విరగొట్టిన తర్వాత చాలా డేస్ అయిపోయిందన్నమాట. మొక్క మళ్ళీ ఫాస్ట్గా లేవడానికైనా పూలు వేయడానికైనా ఫైనల్లీ పూసేసింది, కొంచెం పింక్ టైప్ అన్నమాట. నెక్స్ట్ మందార కామన్, చాలామంది ఇళ్ళల్లో ఉంటుంది. సో ఇవే అన్నమాట మా ఇంట్లో ఉన్న రెడ్ ఫ్లవర్స్. సో మిగతావి మళ్ళీ పూసినప్పుడు మళ్ళీ తీయడానికి నేను ట్రై చేస్తాను. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.